వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం. సో మొదటిదాకా వ్లాగ్ చూసారు కదా, మళ్ళీ వీఆర్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఎక్కడికి వచ్చామంటే సిన్స్ 4 months నుంచి ప్లాన్ చేస్తున్నాం. మేము ఫోర్ టైమ్స్ అనుకున్నాం, 4 times క్యాన్సిల్ అయింది. తులజాపూర్ వచ్చాం, తులజాభవాని టెంపుల్ దగ్గరికి. సో ఇప్పుడైతే మేము నలుగురం అయితే వచ్చాము. సో చూడండి, మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. సో మేమైతే తులజాపూర్ వచ్చేసినాం అనమాట. ఇది మహారాష్ట్రలో ఉంది, హైదరాబాద్ నుంచి 300 kilometers. సో ఇప్పుడైతే మేము దర్శనంకి అయితే వెళ్తున్నాం అనమాట. టైం వచ్చేసి 1:30 అవుతుంది. అండ్ ఇక్కడైతే గుడికి వెళ్ళే దారిలో అయితే మొత్తం స్ట్రీట్ షాపింగ్ ఉంది. అక్కడ మొత్తం చుట్టుపక్కల ఎటు చూసినా అన్నీ అవే కనిపిస్తాయి. మొత్తం లైక్ ప్రసాదం కానీ, ఫోటో ఫ్రేమ్స్ కానీ. అండ్ చూడండి, మెయిన్ ఎంట్రన్సే ఎంత పెద్దగా ఉందో, ఎంత హైట్ ఉంది చూసారు అసలు. కానీ చాలా బాగుంది గైస్ అసలు లోపల టెంపుల్. అదేమో ఫ్రీ లైన్ దర్శనం ఆ లైన్. ఇది వచ్చేసి కోనేరు అనమాట. అక్కడ ఉన్న కోనేరు వాటర్ చూడండి ఎంత ప్యూర్ ఉన్నాయో, లైక్ ఎంత క్రిస్టల్ బ్లూ ఉన్నాయో. అండ్ చూడండి అసలు ఎంత రష్ ఉందో. ఆ రోజు వచ్చేసి సాటర్డే, అప్పటికి వీకెండ్, బట్ స్టిల్ ఫుల్ రష్ ఉండే. మా డాడీ అప్పటికి చాలా లేట్ పడుతుంది, నార్మల్ ఫ్రీ అయితే వాళ్ళు అన్నారు మినిమం ఒక 3 hours లైన్లో ఉంటారు అన్నారు. 200 టికెట్ తీసుకున్నాం మేము. అప్పటికి ఆ 200 టికెట్ కూడా మాకు 1 hour లైన్లో పట్టింది. 1.5 hours మాకు మొత్తం దర్శనం పట్టింది. అసలు చూడండి ఎంత రష్ ఉందో. మేము అప్పటికి 200 లైన్లో ఉంటేనే, అంటే ఇంకా ఆబ్వియస్లీ ఇప్పుడు మనం అనుకున్నట్టే వేరే వాళ్ళు కూడా అనుకుంటారు కదా, అందులో వెళ్ళిపోతే ఫ్రీగా వెళ్ళిపోతాం అనుకొని. సో మాలాగే చాలామంది ఉండే, ఫుల్ రష్ ఉండే గైస్. బట్ స్టిల్ మేము ఇన్ని మంత్స్ వెయిట్ చేసినందుకు, వచ్చినందుకు మాకు అదంతా పెయిన్ఫుల్ ఏమి అనిపించలే. అండ్ గైస్ ఇది వచ్చేసి చింతామణి, ఒక స్టోన్ అనమాట, విచ్ టెల్స్ అబౌట్ ఇఫ్ మనం ఏదైనా కోరికలు కోరుకుంటే ఇఫ్ అది అవ్విద్ది అండ్ ద ఆన్సర్ ఇస్ ఎస్ అంటే రైట్ తిరిగిద్ది, అవ్వదు అండ్ అది నో అంటే లెఫ్ట్ తిరిగిద్ది. ఇఫ్ నువ్వు ఎక్కువ కష్టపడి సాధించగలవు అంటే స్టేబుల్ ఉంటుంది అనమాట. మాకు అక్కడికి వెళ్ళినందుకు ఒక పెద్ద మిరాకిల్ అనే చెప్పాలి. మిరాకిల్ అంటే అక్కడికి వెళ్ళినందుకు మాకు వచ్చిన రిజల్ట్ మిరాకల్ అనే చెప్పాలి. ఎందుకంటే మేము నలుగురం చేసాము అది స్టోన్ని. అది అందరికీ నలుగురికి అది మొత్తం పాజిటివే జరిగింది, రైటే తిరిగింది. అంటే ఆఫ్ కోర్స్ ఇఫ్ ఒక్కరికన్నా నెగటివ్ అంటే లెఫ్ట్ తిరిగి నెగటివ్ అయి ఉంటే ఆబ్వియస్లీ డిసప్పాయింట్ అయ్యేవాళ్ళం. బట్ మాకు అది నలుగురికి తిరిగింది రైట్ అని చెప్పేసరికి వి వర్ సో హ్యాపీ. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం కోరుకున్నాం అనేది చెప్పకూడదు, అది కాకుండా అసలు అది తిరగడం అనేది ఇలా చాలా ఏదో నిజంగానే ఏదో ఒక మ్యాజిక్ లాగా అయిపోయింది. ఇప్పటికీ అది ఆలోచిస్తుంటే అది నిజంగానే అయ్యిందా మనకి అనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు అనొచ్చు అది ఏమో మీరే చెప్పుంటారు, లేకపోతే అదేమన్నా ఇట్లా సైంటిఫిక్గా అని. కానీ మేము మా కళ్ళారా అది లెఫ్ట్ తిరగడం చూసాను నేను, అది స్టేబుల్ ఉండడం కూడా చూశాను. సో అలా మనకి రైట్ తిరగాలంటే కొంచెం లక్ ఉండాలి కదా. అది నాకు అసలు నేను పెట్టినప్పుడైతే నాకు తిరిగినట్టు ఫీల్ కూడా కాలేదు. దాని కళ్ళు తెరిచి చూసేపాటికి అది రైట్ తిరుగుంది. చాలా బాగా అనిపించింది ఆ ఫీలింగ్ అయితే నాకు. అసలు మాటలు లేవు అది చెప్పడానికి, నా ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి. అది అయిపోయినాక మొత్తం ఫ్యామిలీ అందరం కలిసి హగ్ చేసుకొని వి వర్ లైక్ సో హ్యాపీ. అంటే మనం ఏం కోరుకున్నాం అనేది మేము నలుగురం కూడా షేర్ చేసుకోలేదు, కానీ అది అయ్యిద్ది అన్న ఒక హ్యాపీనెస్తో చాలా బాగా అనిపించింది. ఇట్స్ ట్రూలీ రియల్ బ్లెస్సింగ్ అనమాట, మాకు అమ్మవారు ఇచ్చిన బ్లెస్సింగ్. అండ్ దాని బిహైండ్ స్టోరీ వచ్చేసి ఛత్రపతి శివాజీ వార్కి వెళ్ళే ముందు దాన్ని తిప్పుతాడంట, ఒకవేళ నేను వార్ గెలుస్తానా లేదా అని. అది రైట్ తిరిగిద్దంట, అంటే దట్ హీ విల్ విన్ ద వార్ అండ్ కమ్. నిజంగానే వార్ విన్ అయ్యి వచ్చాడు అనుకోండి, అది సెకండరీ. అది ఒక నమ్మకం అక్కడ ఉన్న వాళ్ళకి, ఎట్లయినా మహారాష్ట్ర వాళ్ళకి ఛత్రపతి శివాజీ అంటే ఒక పెద్ద నమ్మకం కదా. సో అది ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే చెప్పాను గైస్. అండ్ అక్కడ మోస్ట్లీ న్యూలీ మ్యారీడ్ కపుల్ అండ్ అప్పుడు అక్కడ పెళ్ళి చేసుకునే వాళ్ళే కనిపించినారు చాలా మటుకి. అండ్ నిజంగా చెప్తున్నా చాలా బాగా అయింది గైస్ దర్శనం. కాకపోతే ఇట్లా ఏమంటారు, మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళినాక అంతసేపు లైన్లో నించున్నాక మనల్ని ఇట్లా చూడనీకుండా తోసేస్తుంటారు కదా, అదే నచ్చదు ఇట్లాంటి గుడిస్లో. ఏమైంది అసలు మేము నించున్నాము, ఒక 2 seconds కూడా కాదు గైస్, అట్లా వెళ్ళి ఇట్లా కాలు పెట్టామో లేదో తోసేస్తున్నారు గబా 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 గబా. ఇంకా అప్పటికి మేము మళ్ళీ ఫ్రీ లైన్లో వేరే దర్శనంకి వెళ్ళి సైడ్కి ఇంకా నించొని చూసాం అమ్మవారిని అలాగా కళ్ళతో. అసలు నిజంగా చెప్తున్నా 2 కళ్ళు సరిపోవు గైస్ అమ్మవారిని చూడడానికి. అంత చూడముచ్చటగా ఉంటారంటే. మంచిగా చిన్న
ఫేస్ ఉంటుంది. మంచిగా అలంకరిస్తారు, నిమ్మకాయలు, పూలేసి చాలా నిండుగా ఉంటది. నిజంగా చెప్తున్నా, నేను ఇప్పటి వరకు వెళ్ళిన ప్లేసెస్‌లో నేను ఎప్పుడు చెప్పానో చెప్పలేదో గానీ, దిస్ ప్లేస్ ఈస్ మస్ట్ విజిట్ టెంపుల్ గైస్. ప్రతి ఒక్కరి విష్ లిస్ట్‌లో ఉండాలి. పక్కా విజిట్ చేయండి నేనైతే చెప్తున్నా. ఇదొచ్చేసి ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 4:35 అనమాట. నాన్న మళ్ళీ మార్నింగ్ వెళ్లారు టెంపుల్‌కి. మేము వెళ్ళలేదు. ఆ రోజు నైట్ కొంచెం నాకు కోల్డ్ ఎలర్జీ లాగా అయ్యి ఫీవర్ అయింది కొంచెం. సో, అందుకని నేను రూమ్‌లో నుండి రెస్ట్ తీసుకోవడానికి మళ్ళీ మేమిద్దరమే ఉంటాము. మాకు తోడుగా మమ్మీ ఉండిపోయింది రూమ్‌లో. సో, అందుకని నాన్న మార్నింగ్ లేసి నేను వెళ్ళేసొస్తా అన్నట్టుగా వెళ్లారు. అప్పుడు మార్నింగ్ కూడా చాలా అంటే ఇంక అప్పటికే 5:30 కదా! సో, రష్ స్టార్ట్ అయింది. కానీ మా నాన్న అయితే ప్రశాంతంగా దర్శనం చేసుకొనైతే వచ్చారంట. సమ్‌వాట్ అప్పుడు కూడా రూ. 200 టికెటే తీసుకున్నారు. బట్ దర్శనం వాస్ పీస్‌ఫుల్ కంపారిటివ్‌లీ మార్నింగ్ కన్నా. అంటే అప్పుడే స్టార్ట్ అవుతది కాబట్టి ఇట్లా మనకేం అనిపియదు. అండ్ టెంపుల్ వచ్చేసి సమ్‌వాట్ 3:30, 4కే ఓపెన్ అంట. సో, ఇంకా ఆబ్వియస్‌లీ అంత పబ్లిసిటీ, అంత ఫ్లోటింగ్ ఉందంటే ఎంత ఫేమస్సో అర్థం చేసుకోండి ఆ టెంపుల్. అండ్ ఇంకా మార్నింగ్ చూసారు కదా వితౌట్ లైట్స్, ఇప్పుడు విత్ లైట్స్ చూడండి. ఇంకా డెకరేషన్ చేసి మంచిగా లైట్స్‌తో కళకళలాడిస్తుంటారు టెంపుల్‌ని. ఇదే అనమాట మెయిన్ గోపురం. అంటే ఎగ్జాక్ట్‌గా దీని లోపలనే అమ్మవారుంటారు. కానీ నిజంగా గైస్ టెంపుల్ చాలా కిందకుంది. ఎక్కడెక్కడో తీసుకెళ్ళి ఎక్కడెక్కడో ఎక్కిచ్చి మళ్ళీ లాస్ట్‌కి తీసుకొచ్చి కిందకే దింపి లోపలికి తీసుకెళ్లారు. అమ్మవారి కిందనే ఉంటది. అంటే చాలా కిందకి లొకేటెడ్ అయి ఉంటారనమాట. చూడండి ఎన్ని మెట్లు, ఎంత హైట్ ఉందో. అంటే అర్థం చేసుకోండి ఎంత కిందకొచ్చినామో. ఇదైతే ఎంట్రన్స్‌లో వినాయకుడి టెంపుల్ అనమాట. సో గైస్ ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్, శ్రీ తుల్జాపూర్ భవానీ మందిర్. సో ఇదే అనమాట మన వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ అలరి వ్లాగ్స్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా రాబోయే వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. సో బాయ్ గైస్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.